హాయ్ గైస్, ఈరోజు ఒక మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సిద్ధార్థ్ అనే అబ్బాయి వచ్చారనమాట. ఆ అబ్బాయికి ఏమో డౌట్స్ ఉన్నాయంటే కొంచెం క్లారిఫై చేద్దాం. చెప్పినానా ఏంటన్నా బాగున్నావా? బాగున్నా మేడం, మీరు బాగున్నారు? ఎక్సలెంట్ నాన్న, చెప్పా. అదే లైఫ్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం, ఫోకస్ కుదరట్లేదు. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి మేడం? నేను చెప్తాను, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఫోకస్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒక స్కల్ప్టర్ ఉన్నాడు. స్కల్ప్టర్ అంటే ఏంటంటే రాళ్ళను చెక్కేవాడు, విగ్రహాల రూపంలో మార్చేవాడు అనమాట. సేమ్ ఆ స్కల్ప్టర్ ఏం చేశాడంటే 2 రాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక రాయిని తీసుకొని చెక్కడం స్టార్ట్ చేశాడు. కొంతసేపటికి ఆ రాయి ఏమైందంటే ఆ స్టోన్ అబ్బబ్బా అబ్బబ్బా నాకు పెయిన్ వస్తుంది అని చెప్పింది. సరేలే అని చెప్పేసి కొంచెం ఓర్చుకుంటే నిన్ను శిల్పంలాగా చెక్కుతాను అని చెప్పేసి అన్నాడు. అయ్యో నేను ఈ దెబ్బలు తట్టుకోలేను, నా వల్ల కాదు అని చెప్పింది ఫస్ట్ స్టోన్. సరే నేను ఇంకొంచెం దూరం వెళ్ళాడు, ఇంకొక స్టోన్ తీసుకున్నాడు, స్టార్ట్ చేశాడు. ఆ స్టోన్ మాత్రం భరించింది అనమాట. ఆ గులి దెబ్బకి ఏమవుతుందంటే స్టోన్కి పెయిన్ వస్తుంది. అయినా కూడా భరించి ఆ ఎవరైతే స్కల్ప్టర్ ఉన్నాడో ఏ విధంగా శిల్పాన్ని చెక్కినాడో అది భరించింది. మంచి అద్భుతమైన దేవుడు ఈ విగ్రహం లాగా తయారైంది. ఏం చేశారు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లారు, దేవుని గుళ్ళో పెట్టారు, పూజలు అందుకుంటాను. ఎప్పుడైతే పెయిన్స్ భరించిందో అప్పుడు అది ఏమైంది, ఒక విగ్రహం లాగా తయారైంది కాబట్టి గుళ్ళో పూజకు బాగా పూజలు చేస్తున్నారు, పూజకు పనికొస్తుంది, పూజలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళెంత ఊరు వాళ్ళు ఏం చేశారు, రేపు టెంకాయ కొట్టడానికి రాయి లేదు అని చెప్పినారు. ఆ చుట్టూ వెతికితే ఆ రాయి ఉంది. ఆ రాయిని తీసుకొచ్చి గుడి ముందర పాతారు. ఎవరు వచ్చి దేవునికి దండం పెట్టుకున్నా ఏం చేస్తారు, టెంకాయ తీసుకొచ్చి ఆ రాయిని పెడతారు. ఫస్ట్ ఏమో నేను దెబ్బలు తట్టుకోలేనింది, దాని జీవితాంతం దెబ్బలు తింటాను. ఇది ఫస్ట్ దెబ్బలు ఓర్చుకునింది, డిస్క్ ఓర్చుకునింది, ఏం చేసింది, ఇప్పుడు దేవుడిలాగా విగ్రహ రూపంలో ఆ గ్రామ ప్రజలందరి దగ్గర పూజలు అందుకుంటారు. అలాగే మన లైఫ్లో కూడా చాలా రిస్కులు వస్తాయి. ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం ఎప్పుడైతే కూర్చోవాలి, చదవాలి, ఏదో చేయాలనుకుంటాం, అట్లాంటప్పుడే డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఫ్రెండ్స్ ఏదో చేస్తారు, ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు, చదువుకోవాలని ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లాంటప్పుడే రిస్క్ను ఫేస్ చేసినప్పుడే మనం సక్సెస్ సాధిస్తాం. కాబట్టి ఈ ఉలి దెబ్బలు తినింది కాబట్టి విగ్రహం లాగా పూజిస్తాను. ఈ 4 years 3 years మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ మన కెరీర్ మీద పెట్టామనుకో లైఫ్ లాంగ్ బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ 3 years మనం లగ్జరీస్కి వాటికి వీటికి ఆన్లైన్ ఇట్లా అలవాటు పడినామంటే మిగతా లైఫ్ అంతా రిస్క్ ఫేస్ చేయాలా, బ్యూటిఫుల్ లైఫ్ ఉండదు. మనం ఎప్పుడు స్ట్రగుల్స్ లైఫ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ లైఫ్ కావాలా, స్ట్రగుల్స్ లైఫ్ కావాలా, మన చేతిలో ఉంటుంది. ఏం చేసినా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి రిస్క్ ఫేస్ చేస్తే హ్యాపీనెస్ హ్యాపీ లీడ్ చేయొచ్చు అనమాట లైఫ్. కాబట్టి ఏం చేయాలో నీ దగ్గర ఏముందే ఉంది, ఏం చేసినా నీ చేతుల్లోనే. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో సిద్ధార్థ్. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినా కదా, నీకేమర్థమైంది? మేడం, కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు మనం స్ట్రగుల్స్ లైఫ్ లీడ్ చేస్తుంటాము. ఎప్పుడు మనం బియాండ్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ పోతాము, అప్పుడు అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళి కష్టపడితే మన ఫ్యూచర్ అనేది సక్సెస్గా ఉంటుంది మేడం. అవునా, కంఫర్ట్ జోన్ కాకుండా ఏం కంఫర్ట్ జోన్ అంటే ఏమో తెలుసు? కంఫర్ట్ జోన్ అంటే మనం డైలీ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం, అది అంటే మనకి ఒక గేమ్ నేర్చుకోకపోవడం, అంటే ఫ్యూచర్ కోసం ఏం చేయకపోవడం. నేను చెప్తాను, రొటీన్ లైఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు నుంచి మేడం ఇంగ్లీష్ మేడం మోటివేషన్ చేస్తున్నారు. ఈరోజు రేపు మార్నింగ్ నుంచి నేను 4కి వెళ్ళాలనుకుంటాను. 4కి మన మనస్సాక్షి ఏం చెప్తుందంటే 4కి లేస్తాను, అలారం పెట్టింటావు, లేస్తావు. కానీ మనసు ఏం చేస్తుంది, బాడీ ఏమో ఏం చెప్తుంది, నిద్రలే మేడం చెప్పింది, మోటివేషన్ ఇచ్చింది, చదవాలి అని అంటుంది. కానీ మనసు ఏం చెప్తుంది, నువ్వు పడుకోరా ఏం కాదు, మన 6 క్లాస్ చదువుకుందాలే, 7 క్లాస్ చదువుకుందా, మళ్ళీ అలారం ఆఫ్ చేయమంటుంది. అలారం ఆఫ్ చేస్తే మనం టైం కంట్రోల్లో ఉన్నాడు. అలారం ఆఫ్ చేసేసి నువ్వు లేచి కూర్చొని చన్నీళ్ళు మొహానికి వేసుకుంటావో, లేదంటే కూర్చుంటావో, పరిగెత్తావో, గిల్లుకుంటావో, ఏం చేస్తావో, లేచి కూర్చొని చదువుతావు చూడు, దట్ ఈస్ కాల్డ్ రిస్క్ జోన్. కంఫర్ట్ జోన్ మీన్ దుప్పటి వేసుకొని మళ్ళీ నిద్రపోతావు చూడు, దట్ ఈస్ కాల్డ్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ ఎవడైతే దాటుతాడో, అందరూ నిద్రపోయేటప్పుడు ఎవడైతే లేచి చదువుతాడో, అందరూ పనులు చేసేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా వాడు పని చేస్తుంటాడో వాడు ఎప్పుడు సక్సెస్లోనే ఉంటాడు, విజేతగా ఉంటాడు. కాబట్టి విజేత వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మనకు సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసినామంటే మనకు తెలుస్తుంది అనమాట. మనం 8-9 వరకు నిద్రపోతూ ఉంటాం, కానీ వాళ్ళు 4కే లేస్తారు. షెడ్యూల్డ్ ప్రకారం జాగింగ్కి వెళ్తారు, జ్యూస్ తీసుకుంటారు, మళ్ళీ ఏం అవసరం అవుతాయో హెల్దీ రొటీన్ ఏముంటాయి అవన్నీ చేస్తారు. మనం మాత్రము కంఫర్ట్ జోన్లో దుప్పటి దాన్ని నిద్రపోతూనే ఉంటాం. మార్నింగ్ లేయాలంటే మనం అవ్వదు, ఇంట్లో చేసి పెట్టినారా తినడం, పనుకోవడం, అట్లా టైం పాస్ ఇవే ఉంటాయి. కాబట్టి కంఫర్ట్ జోన్ ఇది మనకు రిస్క్ జోన్. అది రిస్క్ జోన్ ఇప్పుడు ఫేస్ చేస్తే ఫ్యూచర్ అంతా కంఫర్ట్ జోన్. ఇప్పుడు కంఫర్ట్ జోన్ అలవాటు పడితే
ఫ్యూచర్ అంతా రిస్క్ కాబట్టి ఏది కావాలో మన చేతిలోనే ఉంటుంది చూస్ చేసుకునేది, మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓకే మేడం. అర్థమైందా? ఓకేనా? ఓకే. మా స్టూడెంట్ వస్తూ తిరుమల లడ్డు ప్లస్ వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం కూడా తీసుకొచ్చి ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. శనివారం ఒక సెంటిమెంట్ నాకు, ప్లస్ లడ్డు తీసుకురావడము రెండు, ప్లస్ వీడు డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో రావడం చాలా హ్యాపీ ఫీలింగ్. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.